చావుకి 100 కారణాలు అన్నట్టు మన డైట్ ఫెయిల్ అవ్వడానికి అంతకంటే ఎక్కువ కారణాలే ఉంటాయి. ఒకసారి మనం ఎక్కడికో వెళ్తాం, లేకపోతే మన ఇంటికి ఎవరో వస్తారు, లేకపోతే పిల్లల పని ఒకరోజు. కార్పొరేట్ జాబ్స్ చేసేవాళ్ళకైతే లేట్ నైట్ మీటింగ్స్, టీమ్ ఔటింగ్స్ ఇలా రకరకాల కారణాలుంటాయి. వాటి మధ్యలో మన వీక్‌నెస్‌లు కొన్ని. సో, ఒకటి కాదండి చాలానే ఉంటాయి. పెళ్ళైన తర్వాత రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అయిన తర్వాత డైట్ చేయాలంటే అంత ఈజీ ఏమి కాదు. సో, వీటన్నిటి మధ్యలోంచి నేనొక మధ్యస్థమైన మార్గం తెలుసుకున్నాను. ఎలాంటి డైట్ చేయాలనుకున్నా నాకు ఒక 60% మాత్రమే పాసిబుల్ అవుతది. అదేదైనా కానీ రేపటి నుంచి ఇది తిందాం అని ఫిక్స్ అయితే అది వీక్‌లో ఒక 60% మాత్రమే నేను చేయగలుగుతాను. దాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి అనేది నేను తెలుసుకున్నాను. అండ్ బిలీవ్ మీ అండి, ఇలా కనుక మనం ఒక మైండ్‌లో రాజీకొచ్చేస్తే నేను ఇంతే చేయగలను, 60% మాత్రం చేస్తాను, 100% నాకు అవ్వదు నా పరిస్థితుల్లో అని ఫిక్స్ అయితే మనకి ఫ్రస్ట్రేషన్ రాకుండా ఉంటదండి ఫస్టు. అందరి మీద, పరిస్థితుల మీద